ఆయన నమస్తే మీ పేరు? నా పేరు ప్రదీప్ అన్న. అన్న డిప్యూటీ సీఎం లోకేష్కి ఇవ్వాలంట దాని మీ అభిప్రాయం ఏంటి? డిప్యూటీ సీఎం లోకేష్కి ఇవ్వాలి అంటే మళ్ళీ టీడీపీ మళ్ళీ 2014 2019ని తిరిగి చూసినట్లే. సో ఎందుకంటే ఆయన కెపాసిటీని చేయలేడు. తండ్రి రాజకీయాల్లో నడిచిస్తే ఒక వారసత్వవాది మాత్రమే, ఆయన ఒక లీడర్ కాదు అనేదే ప్రజల వాదన. భారీ మెజార్టీతో గెలిచాడు, ఆయన లీడర్ కాదని మీరు ఎలా అంటారు? భారీ మెజారిటీతో గెలిచారు అనటం కంటే టీడీపీ గాలి ఎక్కువ సోకిందని చెప్పొచ్చు. ఆ టైంలో నారా లోకేష్ స్థాయిలో ఇంకా వేరే వాళ్ళని ఎవరిని కూర్చోబెట్టినా కానీ కంపల్సరీ గెలుస్తారు అనేది అభిప్రాయం. అంటే ఇప్పుడు గెలవని సీటు ఒక ప్రెస్టేజ్గా తీసుకుని గెలుచుకున్నాడు కదా. అదే ప్రెస్టేజ్ తీసుకొని గెలిచారు, కష్టపడలేదని అనటం లేదు, కష్టపడ్డాడు, చేశాడు. పవన్ కళ్యాణ్ మించి అయితే కాదు. ఇప్పుడున్న నాయకులల్లా ఆయన ఒక నాయకుడు మాత్రమే, సేవకుడు అనేవాడు పవన్ కళ్యాణ్ మాత్రమే. కూటమి నుంచి విడిపోతే పవన్ కళ్యాణ్ ఒంటరిగా వస్తే గెలిచే అవకాశం ఉందంట. ఒంటరిగా వస్తే మాత్రం 100% గెలిచే అవకాశం ఉంది. అందరు కోరుకునేది ఒంటరిగా వస్తేనే ఆయన కెపాసిటీ అనేది తెలుస్తుంది. ఒక్కడిగా రావాలి, ఒంటరిగా రావాలి, ఒక్కనే అన్న రాంబాబు, కెమెరామ్యాన్ గంగతో రాంబాబు నేను ఒక్కనే అన్న డైలాగ్ ఏదైతే ఉందో అది మళ్ళీ రియల్లో చూపించాలనేది అందరూ వెయిటింగ్. అంటే చాలామంది ఆయనకి సొంత నియోజకవర్గం కూడా లేదు, టీడీపీ వాళ్ళు త్యాగం చేసినా ఆ సీట్ వచ్చింది, వర్మ సీట్ ఇస్తేనే గెలిచాడు, లేకపోతే ఆయనకి ఓన్గా సీట్ కూడా లేదని, ఒక నియోజకవర్గం లేదని కూడా కామెంట్ చేస్తారు. నియోజకవర్గం లేదని వాళ్ళు అభిప్రాయపడుతున్నారు, పవన్ కళ్యాణ్ లేకపోతే రాష్ట్రం లేదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. నిజంగా ఈ 4 సంవత్సరాల్లో ఆయన కెపాసిటీ ఏంటో తెలుస్తుంది. ఎందుకంటే మనం లేటెస్ట్ చూడవచ్చు, సిప్ ద సీజ్ కానీ, తర్వాత అందరి వ్యక్తిగత అభిప్రాయం లేకుండా కంపల్సరీ సారీ చెప్పాలనే విషయం కానీ, డ్రగ్స్ మాఫియా కానీ, యోగి ఆదిత్యనాథ్ లాంటి సీఎంని మనం ఇన్స్పిరేషన్ తీసుకోవాలి, ప్రతి ఒక్కరినే రోడ్డు మీద శిక్షించాలి అనే నినాదాలు ఏవైతే ఉన్నాయో అవి టీడీపీలో ఎవరు చెప్పలేదు. ఆయనే డేర్గా చెప్పిన వ్యక్తి ఎవరు ఆయన ఉన్నాడంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రమే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనేవాడు ఒక్కడు కాదు, 4 కోట్ల ఆంధ్ర ప్రజల అభిమాని, ఆయన ఒక గుండె చప్పుడు. మంచి పేరు వస్తుందని వెనకలు అవుతారు. వెనక లాగడానికి మనల్ని ఎవడరా లాగేది అనడానికి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏమి తక్కువ కాదు. పవన్ కళ్యాణ్స్ వ్యక్తిగత ఫ్యాన్స్ కంటే రాజకీయ ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారని నేను అభిప్రాయపడుతున్నాను. ఎందుకంటే ఆయన యూత్ మీద ఫోకస్ చేస్తున్నాడు, స్కిల్స్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేస్తున్నాడు, ప్రజలకు ఏం కావాలి, విద్య, ఆరోగ్యం, వైద్యం మీద ఫోకస్ చేస్తున్నాడు. కాబట్టి ఒక నాయకుడు అనేవాడు ఇంతకంటే మంచిగా ఉండడు అనేవాడు చూపిస్తుండే కాబట్టి కన్ఫామ్గా తెలుస్తుంది. ఇంకోటి ఒకవేళ కళ్యాణ్ గారు సీఎం అయితే సో కంటిన్యూగా ఎన్ని ఏళ్ళు ఉండొచ్చు అనుకుంటున్నారు? నేను అనుకుంటున్నాను భయ్య, పవన్ కళ్యాణ్ కనుక సీఎం అయితే 10 సంవత్సరాలు ఏకదాటికి చేయగలుగుతాడు. ఎందుకంటే ఆయన ఇక్కడ మనం చూసిన మాస్ ఫాలోయింగ్ కాదు, ఆయన డైరెక్ట్గా సీఎంలు కానీ పిఎంలు కానీ ఆయన రేంజ్కి పక్కన ఇంకో చైర్ లేకపోయినా సరే చైర్ తెప్పించి మరీ కూర్చోబెట్టే కెపాసిటీ ఒక పవన్ కళ్యాణ్కి మాత్రమే దక్కు ఉంది. అంటే ఆయన కెపాసిటీ ఆయన తెలియట్లేదు అంటారు. అంటే 10 ఏళ్ళ పాటు చంద్రబాబు ముఖ్యమంత్రి కొనసాగించాలని కూడా ఒక శాసనసభలో అన్నారు. అది నిజమే అన్న. ఎందుకంటే హనుమంతుడికి కూడా తెలియదు కొండనెత్తుతా అని, పవన్ కళ్యాణ్ కూడా తెలియదు 2 రాష్ట్రాలు వెళ్తాడని. ఫ్యూచర్లో మాత్రం ఈ 4 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ చేస్తే మాత్రం వ్యక్తిగతంగా అభిమానులు, రాజకీయ అభిమానులు పెరుగుతారు. 100% పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడు. ఓకే అన్న, ఇంతకుముందు మనం చూసాము, సో 50-60 వయసున్న వాళ్ళు ఒక 5 years బ్యాక్ పవన్ కళ్యాణ్ గురించి ఎక్కువ మాట్లాడే వాళ్ళు కాదు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి వాళ్ళే మాట్లాడుతున్నారు బెస్ట్ పాలన అని. ఎలా చూడొచ్చు ఈ వేరియేషన్ని? చాలా అంటే చాలా బాగా చూడొచ్చు. ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి ఆయన వ్యక్తిగత అభిప్రాయాలను కూడా. ఎందుకంటే ముసలి వాళ్ళు చాలా ఆయన వెయిట్ చేసేదే అక్కడి నుంచి. ఆయన అంటాడు, అరే ఈ తరాన్ని గురించి కాదు మనం వెయిట్ చేసేది, ఇప్పుడున్న పిల్లల తరం గురించి, అరే మనం చేసేది ప్రతి ఒక్కటి నెక్స్ట్ రాబోయే భవిష్యత్తు గురించి అనే దాని గురించి ఆయన ఒక విజనరీ అని చెప్పొచ్చు. ఎట్లయితే టీడీపీలో చంద్రబాబు గారు ఈ సైబర్ టవర్స్ కానీ, సైబర్ గేట్వే కానీ, ఔటర్ రింగ్ రోడ్డు కానీ ఎలా అయితే ఒక 20 ఏళ్ళ బ్యాక్ ఆలోచించాడు, ఆయన కూడా ఇప్పుడు అమరావతి పాలన గురించి నెక్స్ట్ 20 ఏళ్ళ ముందుకే ఆలోచిస్తున్నాడు అనేది వ్యక్తిగత అభిప్రాయం. 100% పవన్ కళ్యాణ్ ఇంకా బాగా ఆలోచించాలి. విద్య, వైద్యం, ఆరోగ్యంలో దృష్టి పెట్టి యూనివర్సిటీలు ఎక్కువ డెవలప్ చేసి యూత్ని ఎంకరేజ్మెంట్ చేసి ఎక్కువ అమెరికా, ఆస్ట్రేలియా వెళ్ళే వాళ్ళని కూడా ఇక్కడే ఉండేటట్లు చేయాలన్నదే మా అభిప్రాయం, వ్యక్తిగత అభిప్రాయం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సో ఇప్పుడు ఏపీలో ముఖ్యంగా జనసేన పార్టీలో చూసుకుంటే నాగబాబు గారిని మంత్రివర్గం అని, అదేవిధంగా చిరంజీవి గారిని రాజ్యసభలో కానీ కొంతమంది అంటున్నారు. సో మరి ఈ ప్లానింగ్ వర్కౌట్ అవుతుంది అంటారా? చిరంజీవి గారు అయితే రారనుకుంటున్నాను నేను. ఎందుకని? ఆయన రాజకీయం చూశాడు, రాజకీయ నాయకుల నీచ ప్రవృత్తి ఎలా ఉంటుందో ఆయన అనుభవించేశాడు.
చిరంజీవి గారు రాజకీయాల్లోకి రారండి. అంటే బీజేపీ నుంచి కేంద్రంలో కూడా మంచి పలుకుబడి ఇప్పుడు ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తున్నారు కదా. లేదండి, ఆయనకి ఆలోచన లేదు. వాస్తవంగా చిరంజీవి గారికి రాజకీయాల్లోకి వచ్చేసి మళ్ళీ ఏదో చేసేద్దాం, ప్రజలకు ఏదో చేసేద్దాం అంటే ఆయన తిన్న దెబ్బ మామూలు దెబ్బ కాదు. ప్రజారాజ్యం అప్పుడు పడ్డ దెబ్బ ఇంకా మామూలు దెబ్బ కాదు. రాజకీయంలో నిజాయితీగా ఉంటే ఎలా బలైపోతాడు అనేది ఆయన ప్రత్యక్షంగా చూశాడు. మనం పరోక్షంగా చూస్తుంటాం, ఆయన ప్రత్యక్షంగా చూశాడు. మరి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు అన్నయ్యల్ని తీసుకెళ్ళాలని అనుకుంటున్నాడు అంటున్నారు. అదంతా అబద్ధం. నాగబాబు గారికి పదవి ఏదో ఒకటి ఇస్తారులే, ఎందుకంటే త్యాగం చేశాడు కదా అనకాపల్లి సీటు. దానికని కాకపోతే కొంచెం ఆలోచిస్తున్నారు ఏంటంటే మళ్ళీ ఆయన కూడా మంత్రి చేస్తే ఏదన్నా ట్రోలింగ్స్ వస్తాయేమో అని ఆలోచిస్తున్నారేమో అనిపిస్తుంది నాకు. ఫ్యామిలీ పరిపాలనకి వెళ్ళిపోద్ది. అక్కడేమో చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్, ఇక్కడేమో పవన్ కళ్యాణ్ అన్న నాగబాబు అని అవుతుందేమో అని ఆలోచిస్తున్నారు అనుకుంటున్నాను. అండ్ ఎప్పటికూడా కానీ ఇట్లా కూటమిలో అంటే పొత్తులో ఉంటే ఎప్పటికున్నా సపరేట్ వస్తేనే బాగుంటుందని కొంతమంది అంటున్నారు జనసేన వాళ్ళు. సో ఎట్లా ఉంటే బాగుంటుందా, పక్క వస్తే బాగుంటుందా? అది తప్పు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి మేధావి, తర్వాత సీనియర్, ఇతను ఉండగానే విధ్వంసం అయిపోయిన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలి. విధ్వంసం అంటే జగన్ గారు కూడా విధ్వంసం ఏం చేయలేదండి. ఆయన ఒక వేలో వెళ్ళాడు. పేద ప్రజల్ని ఆదుకోవాలా, పేద ప్రజలకి అన్ని కష్టం లేకుండా చూసుకోవాలనుకున్నాడు. అనుకున్న క్రమంలో ఏం చేశాడంటే వచ్చినటువంటి రెవెన్యూ కానీ వచ్చిన రెవెన్యూ అంతా కూడా పేద ప్రజలు పంచాడు. ఆయన అన్యాయం ఏం చేయలే. కాకపోతే ముందు చూపు లేదు అతను. ఇప్పుడు ముందు చూపు అంటే ఏంటి? మన పిల్లలకి ఉద్యోగ అవకాశాలు, మనకు పుట్టినటువంటి పిల్లలకి ఉద్యోగ అవకాశాలు మన దగ్గరలో ఉంటే పిల్లలు మన దగ్గర ఉన్నట్టే. అలా ఉండాలంటే ఏం చేయాలి? రాష్ట్రాన్ని ఫస్ట్ విడిపోయిన తర్వాత మనకి ఎక్కువ ఐటీ కంపెనీలు కానీ ఫ్యాక్టరీలు కానీ ఈ మన మెడికల్ ఫ్యాక్టరీలు కానీ అన్ని ఇక్కడే హైదరాబాదు చుట్టుపక్కల ఉన్నాయి. అక్కడ అభివృద్ధి మర్చిపోయి ఇక్కడ చేశారు. ఇది విడిపోయింది. విడిపోయిన తర్వాత అక్కడ ఏం ఆలోచించాలా రాజకీయ నాయకుడు? అక్కడ ఫ్యాక్టరీలు ఎలా పెట్టుకోవాలి, ఐటీ కంపెనీలు ఎలా తెచ్చుకోవాలి, రోడ్డు రవాణా వ్యవస్థను ఎలా బాగుపరచుకోవాలని ఆలోచించాలి. ఈయన అలా చేయాల. పేద ప్రజల్ని ఉపయోగపడుతున్నాను, నేను బటన్ నొక్కుతున్నాను, డబ్బులన్నీ పేద ప్రజలకే కదా వెళుతున్నాయి, వాళ్ళు ఆనందంగా ఉన్నారు కదా అనే ఆలోచనలో ఉండిపోయాడు బాబు. ఆయన చేసింది తప్పేం కాదు. ఒకవేళ ఆలోచించి అదే మేధావుతనం అంటే, అదే సీనియారిటీ అంటే. చెప్పండి. ఓట్లు ఎందుకు వెళ్ళేదంటారు మరి? అలాగే వేశారండి. ఆయన ఒక ఉపయోగపడడం 40% ఓట్లు ఆయన ఎంతమందికి ఇచ్చాడు? 20%కి ఇచ్చారు. ఉన్న 30% ఉన్న 20% నమ్మే కదా వేశారు. బాగానే చేశాడు పాపం, పేద ప్రజలకు ఉపయోగపడ్డాడనే కదా వేశాడు. కాకపోతే ఆయన మర్చిపోయాడు, అంటే అభివృద్ధిని మర్చిపోయి దీనికి వెళ్ళిచేసాడు. దానికే రాష్ట్రం మొత్తం ఒక 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. కూటమి నుంచి బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉందంటారు ఇప్పుడా? పవన్ కళ్యాణ్ గారికి వెళ్తాడేమో కానీ మళ్ళీ జగన్ వచ్చేస్తాడు. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ఉండి అభివృద్ధి వైపు నడక బయలుదేరితే వీళ్ళిద్దరిని ఢీకొట్టడానికి జగన్ దరిదాపులో కూడా రాలేడు. లేదు ఇడిపోయి మళ్ళీ మనస్పర్ధలు తెచ్చుకుని వీళ్ళు కానీ వెళ్ళిపోయారు అనుకో కష్టమే. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఒక ప్లానింగ్ చేస్తున్నాడని తెలుస్తుంది. నాగబాబు గారు మంత్రివర్గం అని, చిరంజీవి గారు రాజ్యసభ సీట్ అని. ఎంతవరకు నిజం అంటారు? ఒకవేళ నిజం అయితే వర్కౌట్ అవుతుందా? మేబీ వర్కౌట్ అవ్వచ్చు. బికాజ్ కూటమి గవర్నమెంట్ ఉంది కాబట్టి వర్కౌట్ అయినా కాకపోయినా వర్కౌట్ చేయొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఒక ఎంపీ స్థానం అయితే ఖాళీగా ఉంది కాబట్టి దానికి ఫుల్ఫిల్ చేయొచ్చు అని చెప్పే అవకాశం ఉంది. ఒకవేళ ఇదే నిజం అయితే మరి కుటుంబ పరిపాలన అవుతుంది కదా? కుటుంబ పరిపాలన ఎందుకు అవుతుంది? ఓన్లీ చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ ఉన్నారు, నాగబాబు గారు సైలెంట్గా ఉన్నారు కదా. సో కుటుంబం మొత్తం ముగ్గురు పాలిటిక్స్లోకి వస్తే అప్పుడు కుటుంబ పాలన అవుతుంది. ఇద్దరే కదా వచ్చింది. అంటే ఇప్పుడు కొంతమంది ఒకరు వచ్చినా కూడా అంటారు వాళ్ళ ఫ్యామిలీకి సపోర్ట్ చేసుకున్నారు, పార్టీ కోసం కష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ అవునన్నా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కష్టపడ్డారు కాబట్టి ఆయన వచ్చారు. ఆల్రెడీ చిరంజీవి గారికి ప్రీవియస్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి ఆయన రావచ్చు. నాగబాబు గారు, అల్లు అర్జున్ గారు, వరుణ్ తేజ్, సాయిధరం తేజ్, అల్లు శిరీష్ అందరూ ఎవరు రాలేదు కదా. ఓన్లీ వచ్చింది ఇద్దరు. వీళ్ళిద్దరు వస్తే ఇక కుటుంబ పాలన అయిపోతుందా? ఇంకా అల్లు స్నేహారెడ్డి గారు ఉన్నారు, చిరంజీవి గారు మిస్సెస్ అందరూ ఉన్నారు. వీళ్ళు ఎవరు జాయిన్ అవ్వట్లేదు, జస్ట్ ఓన్లీ ఇద్దరే కదా మాట్లాడేది. సో దాన్ని ఎవరిది 100% సాటిస్ఫాక్షన్ ఉన్నాను. సో వితౌట్ సాటిస్ఫాక్షన్ ఎవరు చెప్పలే కదా ఆల్రెడీ. సో ఎక్కడికి వెళ్ళినా సరే కొన్ని విమర్శలు ఉన్నాయి తప్ప సాటిస్ఫాక్షన్ లేదు అన్న ఎవరు లేరు కదా. అంటే ఇప్పుడు ప్రజారాజ్యం పార్టీతో ఆల్రెడీ చిరంజీవి గారికి పెద్ద దెబ్బ పడ్డది. సో మళ్ళీ వస్తారు అనుకోవచ్చా? అంత డేర్ చేస్తారు అనుకోవచ్చా? సో ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పుడు చిరంజీవి గారితో పాటు పవన్ కళ్యాణ్ గారు కష్టపడ్డారు. కళ్యాణ్ గారు కూడా దెబ్బ పడింది. సో వాళ్ళు ఒక ఇంత ముందు డైలాగ్ పాట ఉంటుంది, బాల్ ఎంత కింద పడితే అంత పైకి లేస్తానట్టు. కింద పడ్డారు, మళ్ళీ పైకి లేసి డిప్యూటీ సీఎం అయ్యారు. మేబీ
రైజింగ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి కదా. అంటే ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు జనసేన పార్టీ వల్ల కూటమికి బలం వచ్చిందా లేకపోతే కూటమి వల్ల జనసేన పార్టీ బలం వచ్చిందా మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు మీరు చెప్పింది ఎట్లా ఉందంటే, సో ఒక విధంగా జనసేన వల్ల కూటమికి బలం వచ్చిందనేది ఒక వర్గానికి చెందిన డిసైడ్ అనమాట. ఇంకోటి ఈ వర్గం వల్ల జనసేనకు వచ్చిందని కూడా ఒక వర్గం చెప్తారు అనమాట. సో ఈ కన్ను గొప్ప అంటే దానికి ఆన్సర్ లేదు. సో వాళ్ళిద్దరూ కంబైన్ అవ్వడం వల్లే మెయిన్ ఆంధ్ర రాష్ట్రానికి గొప్ప వచ్చిందని చెప్పి చెప్పుకోవచ్చు. అంటే కొంతమంది జనసేన వాళ్ళు ఏమంటున్నారంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ సపరేట్ అయితేనే బాగుంటది అంటున్నారు. ఓ మరి అట్లా అనుకోవచ్చా? మేబీ నెక్స్ట్ పాలిటిక్స్లో పవన్ కళ్యాణ్ గారు కూడా సీఎం చేయాలనుకుంటే కనుక అట్లా అయ్యే అవకాశం ఉంది. లేదంటే డిప్యూటీగానే మిగిలిపోతా అంటే పార్టీలో ఉంటే సరిపోతుంది అనమాట. మొత్తంగా ఒక మాటలో ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గారి గురించి? వన్ మ్యాన్ ఆర్మీ అంతే. నమస్తే అన్న. నమస్తే అన్న. సో ప్రజెంట్ ఏపీలో పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఎట్లా ఉంది? బ్రహ్మాండంగా ఉందండి పవన్ కళ్యాణ్ గారి పరిపాలన. ఇంతవరకు ఉప ముఖ్యమంత్రి అని అంటే ఎంతోమంది తెలంగాణలో కానీ లేదంటే ఆంధ్రప్రదేశ్లో కానీ ఉప ముఖ్యమంత్రులు చాలామంది ఉన్నారు. ఇంతవరకు ఉప ముఖ్యమంత్రి అంటేనే ఎవరికి తెలిసేది కాదు. అలాంటిది ఉప ముఖ్యమంత్రి పదవికే వన్నీ తెచ్చినాడు ఆయన పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తి దానికి ఎంతో న్యాయం చేస్తున్నాడు అనేది మా అభిప్రాయం అండి. ఇప్పుడు దాంతో పాటు వాళ్ళ అన్నయ్యలను కూడా రాజకీయాలకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు అంటున్నారు. ఓకే. నాగబాబు గారిని మంత్రివర్గం కానీ చిరంజీవి గారిని రాజ్యసభ సీట్ అని. ఓకే. ఇది వర్కౌట్ అయితే అనుకోవచ్చా? ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందండి. ఒక తమ్ముడికి ఒక అన్న సపోర్ట్ చేసినాడంటే ఒకరికొకరు సపోర్ట్ చేస్తేనే కదా ఏ రంగంలో అయినా కూడా ఇంకా బలం చేకూరుతుంది. రెండోది ఆయన కూడా ఆయనకి పాలిటిక్స్ ఏం కొత్త కాదు చిరంజీవి గారికి. ముఖ్యంగా చిరంజీవి గారు ఆల్రెడీ ఇంతకుముందు కేంద్ర మంత్రిగా పనిచేసినారు, ఎమ్మెల్యేగా పనిచేసినారు, ఇక్కడ మన ఆంధ్ర రాష్ట్రంలో మంత్రిగా పనిచేసినారు. కాబట్టి వాళ్ళకి ఎంతైనా కూడా రాజకీయ అనుభవం ఉంది, పరిచయాలు ఉంటాయి. కాబట్టి కేంద్రంలో కూడా ఇప్పుడు మంచి మోడీ గారి సపోర్ట్, పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారి సపోర్ట్ చాలా ఎక్కువ ఉంది. కాబట్టి ఆంధ్ర రాష్ట్రానికి మేలు జరుగుతుంది అనేది నా అభిప్రాయం అండి. ఖచ్చితంగా ప్రజారాజ్యం పార్టీతో ఆల్రెడీ పెద్ద దెబ్బ పడ్డది కదా, మళ్ళీ ఇంత డేర్ చేసాడని కొంతమంది క్వశ్చన్ చేస్తున్నారు. ఓకే. ఇప్పుడు ఆల్రెడీ ప్రజారాజ్యం పార్టీ దెబ్బతినింది కాబట్టి ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు 2014లో పోటీ చేసినప్పుడు ఆ దెబ్బ వల్లే చిరంజీవి గారు ఎలాగ చేసినారు, పవన్ కళ్యాణ్ గారు కూడా అలాగే చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ ఈయన పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ప్రజలకు దగ్గర మద్దతు పొందేదానికి అప్పుడు ఫస్ట్ 5 ఏళ్ళు ఓడిపోయినా కూడా ఒకే ఒక ఎమ్మెల్యే స్థానం వచ్చినా కూడా ఆయన నిలబడి సేవా కార్యక్రమాలు అయితే ఏంది, ఆయన దాన ధర్మాలు అయితే ఏంది, రాజకీయంగా ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా ప్రజలకు అండదండలతోటి ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఆయన పార్టీని నడిపినారు. కాబట్టి నెక్స్ట్ 5 ఏళ్ళలో ఆయన నమ్మినారు, ప్రజలు నమ్మినారు, అంత ఘన విజయాన్ని సాధించినారు. ఇంతవరకు భారతదేశంలో ఏ పార్టీకి కూడా ఇంత పూర్తిగా పోటీ చేసిన ప్రతి స్థానంలోన గెలిచిన దాఖలాలు ఇంతవరకు లేవు. సో ఆయనకు ఇంతవరకు దాఖలాలు లేవు కాబట్టి ఖచ్చితంగా ఆయన న్యాయం చేయగలిగినాడు, చేస్తున్నాడు కూడా. ఇప్పుడు తనతో పాటు వాళ్ళిద్దరు అన్నయ్యలు ఖచ్చితంగా రాజకీయాల్లోకి వస్తారు అనుకోవచ్చా? వస్తారని అనేది నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా పరిపాలన అంటారు కదా కొంతమంది. ఏ పార్టీలో కుటుంబ పరిపాలన అని అంటే ఇప్పుడు ఆయన ఒక్కడే ఉంటే ఏమో కుటుంబ పరిపాలన కాదా? ఇప్పుడు ఏ పార్టీలో లేదండి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో లేరా? ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, లోకేష్ గారు ఉన్నారు, అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు నందమూరి బాలకృష్ణ గారు ఉన్నారు. అలాగ వాళ్ళు వచ్చినంత మాత్రాన కుటుంబం పరిపాలన అని ఎలాగంటారు? ఇప్పుడు ఏ పార్టీలో లేరు మీరు చెప్పండి. ఇప్పుడు కేసీఆర్ గారు అయితే ఏముంది, ఏ పార్టీలో అయినా అది నాకు తెలిసినట్టు రాంగ్ అండి. అది అట్లున్నారు కాబట్టి గవర్నమెంట్లు కూలిపోతున్నాయని కొంతమంది ఆలోచన అన్నమాట. లేదు సార్. ఇప్పుడు ఏ పార్టీలో మీరే నేను ఇప్పుడు చెప్పాను, ఇందాకే మీకు చెప్పాను, ఎక్కడైనా కానీ ఇప్పుడు కేసీఆర్ గారు కానీ అక్కడ మన ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో కేసీఆర్ గారు అయితే ఏముంది, చంద్రబాబు నాయుడు గారు అయితే ఏముంది, వాళ్ళందరూ కుటుంబ పరిపాలన కదా. జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఏముంది, వాళ్ళు లేరా? వాళ్ళ కుటుంబాల్లో ఎవరు సభ్యులు లేరా? చెప్పండి. వీళ్ళు వచ్చినంత మాత్రాన పార్టీకి నష్టం జరుగుతుంది అని ఎలాగంటారు మీరు? ఖచ్చితంగా అది సపోర్టే అవుతుంది కానీ దానివల్ల నష్టం అయితే జరగదు కానీ ఖచ్చితంగా పార్టీకి బలం చేకూరుతుంది. 100% పార్టీకి బలం చేకూరుతుందండి. దాంతో ఎటువంటి సందేహం లేదండి. జనసేన పార్టీ ఎన్ని రోజులు ఉంటుంది? సపరేట్ వస్తేనే దాని బలం ఏంటో తెలుస్తుంది కానీ కొంతమంది అంటున్నారు మరి సపరేట్ అయితే బాగుంటుందా, కూటమిలో ఉంటే బాగుంటుందా? సార్ ఇప్పుడు అధికారం చేపట్టి ఆంధ్రప్రదేశ్లో 6 నెలలు కాలేదండి. 6 నెలలు కూడా కాకని ఏదో ప్రతిపక్షాల వాళ్ళు ఇంకొకరు ప్రజల్లో ఒకరికి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది. కనీసం ఆయన పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు చెప్పాడు, ఈ రోజు చెప్తున్నారు ఆయన 100% కూటమిలోనే ఉంటారండి.
అలాగని ఊరికే ఎవరో ప్రతి ఒక్కరూ చెప్పిన దాంట్లకన్నిటికీ ఆయన సమాధానాలు ఇచ్చుకుంటూ పోడు. ఆయన పార్టీని ఆయన బలోపేతం చేసుకుంటాడు, ప్లస్ అలాగే రాష్ట్రానికి న్యాయం చేస్తాడండి. అది దాంట్లో ఎటువంటి సందేహం లేదండి. ఆయన నమస్తే, మీ పేరు? విష్ణు అన్న. అన్న, ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి నారా లోకేష్కి ఇవ్వాలంటాను, మీ అభిప్రాయం? అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్న డిప్యూటీ సీఎం చేయమని చంద్రబాబు నాయుడు గారిని అడగలేదు, ఎవరిని అడగలేదు. వాళ్ళే డిప్యూటీ సీఎంగా చేసిండ్రు, ప్రజలే చేసిండ్రు, ప్రజలు గిట ఆదరించిండ్రు. పవన్ కళ్యాణ్ అన్న డిప్యూటీ సీఎంగా ఉంటే బాగుంటుందని భావించి చేసిండ్రు. ఈరోజు ఏంటంటే ప్రజలు నిత్యం ప్రజల్లో ఉంటుండు. పవన్ కళ్యాణ్ అన్న నిత్యం ప్రజల్లో ఉంటుండు. ఏ ఆపద వచ్చినా అండగా ఉంటుండు. మారుమూలలో ఎక్కడో ఉన్న వాళ్ళని గిట గుర్తించి బురదలో నుంచి నడుచుకుంటూ వెళ్ళి ఇట్లా ప్రజలు నిత్యం ఏది ఉన్నా కానీ నిత్యం ప్రజల్లో పవన్ కళ్యాణ్ ఉంటుండు. సో ఇట్లా ఉంటే రేపు నాడు ఇట్లా ఉంటే నెక్స్ట్ సీఎం ఎవరంటే పవన్ కళ్యాణ్ అన్న. ఇవన్నీ భావించి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే నెక్స్ట్ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ అన్న సీఎం అయ్యే అవకాశాలు ఛాన్స్ ఉంది, అందుగురించే డిప్యూటీ సీఎంకి తీసేయడం జరిగింది. లోకేష్ గారికి ఇవ్వాలని. అంటే లోకేష్ గారికి ఎందుకు ఇవ్వాలి? నెక్స్ట్ సీఎంని ఎవరిని చేయాలి? లోకేష్ గారిని చేయాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమనుకున్నారంటే నేను ఉన్నప్పుడే నా కొడుకుని సీఎం చేసి నేను కల్లారా చూడాలని చంద్రబాబు నాయుడు గారికి ఉంది. కొడుకుని సీఎం చేసి కల్లారా చూడాలి, ఆయన పాలన ఎట్లా చేస్తాడు, నా కొడుకు ఎట్లా చేస్తాడు, ఏం మాట్లాడతాడు, ఏంది అనేది చంద్రబాబు నాయుడు గారి లోపట ఉంది, బయటికి చెప్పట్లేరు. పక్కనున్న పామే నాగుపాము అయినరు ఈరోజు. ఏదేమైనా కానీ నెక్స్ట్ సీఎం ఎవరంటే పవన్ కళ్యాణ్ అన్న నిత్యం ప్రజల్లో ఉంటుండు. ఎన్ని దోపిడీలు ఏవేవో జరిగినా గిట నిత్యం ప్రజల్లో ఉండి ప్రశ్నిస్తుండు, మాట్లాడుతుండు కదా. ఇప్పుడు అలాగే పవన్ కళ్యాణ్ కూడా మాస్టర్ ప్లాన్ వేసాడు, నాగబాబుని మంత్రివర్గంలో తీసుకొస్తున్నాడు, చిరంజీవిని రాజ్యసభ పంపించాలనుకున్నాడు అని చాలా మంది బయట అంటారు. దాని వర్కౌట్ అవుతుంటారా? 100%. ఎందుకంటే నిత్యం ఒకసారి ప్రజల్లో ఎన్నుకున్న తర్వాత వాళ్ళకి అండగా ఉంటుండు కదా, ప్రజల్లోనే ఉంటుండు కదా నిత్యము. ప్రజలకు ఏ అవసరం ఉంది ఏంటి అని కాన్వే కారు వేసుకొని ఎంతో స్పీడ్గా వెళ్ళినా ఎంతోమంది ముఖ్యమంత్రిని, ఎమ్మెల్యేని, ఎంపీలను చూసినా కానీ ఒక నాయకుడు అంటే పవన్ కళ్యాణ్ అన్నని చూసిన కాన్వే వెళ్తుంటే గిట ఆపి వాళ్ళ బాధ ఏముందని తెలుసుకొని వాళ్ళు ఏ లెటర్ అయితే రాసిండ్రో అది తీసుకొని చూసే వ్యక్తి పవన్ కళ్యాణ్ అన్న. నిత్యం ప్రజాసేవ చేయడానికి పార్టీ పెట్టి ప్రజలకు సేవ చేయడానికి వచ్చిండు పవన్ కళ్యాణ్ అన్న. ఎవరు ఏం చేసినా గిట నెక్స్ట్ సీఎం మాత్రం పవన్ కళ్యాణ్ అన్న, ఇది గ్యారంటీ, రాసి పెట్టుకోండి. అది విడివిడిగా వస్తే పవన్ కళ్యాణ్ సీఎం అయ్యే అవకాశం ఉందా? 100%. ఇప్పుడు చూస్తున్నాం కదా ఆయన ఈ 5 సంవత్సరాల్లో ఏం చేస్తుండు. ఆయన మా దగ్గర ఉంటుండా, మా సమస్యలు తీరుస్తుండా, వాళ్ళ హామీలు తీరుస్తుండా లేదా, ఏమైనా అన్యాయం అయినా గిట ఆయన ఉండి మాట్లాడుతుండు కదా. ఎవరు వాళ్ళ పార్టీ వాళ్ళు ఎవరు కనపడతారు? పవన్ కళ్యాణ్ అన్ననే పబ్లిక్లో ఉంటుండు, అందరికీ ఏ సమస్య ఉందో చూస్తుండు, ఇక్కడ అరాచకాలు ఏవైతే జరుగుతున్నాయో అవన్నీ బయట పెడుతుండు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వల్ల కూటమి బలం వచ్చింది, కూటమి వల్ల పవన్ కళ్యాణ్ బలం వచ్చింది. పవన్ కళ్యాణ్ అన్న ఉండడం వల్లే కూటమికి బలం వచ్చింది. సో అది ఒక మాటలో పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలంటే ఏమంటారు? కొట్లాడే సత్తా ఉంది, ఎప్పటికైనా మనం గెలుపు సాధిస్తామనే సత్తా మన పవన్ కళ్యాణ్ అన్నలో ఉంది. ఇప్పుడు 2010-9 ఆ ప్రాంతంలో ఎలక్షన్లు జరిగినప్పుడు ఇప్పుడు జగన్ గారు స్టార్ట్ అయ్యారు. అట్లానే చిరంజీవి గారికి పదవి ఇస్తాం అది ఇస్తాం అని చెప్పి అటు చిరంజీవి గారిని మోసం చేశారు, అటు జగన్ గారిని మోసం చేసి కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ ఏదో పరిచేద్దాం అనుకున్నారు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా అదే స్ట్రాటజీ అప్లై చేస్తారు, మళ్ళీ చిరంజీవికి సీట్ ఇస్తాం, పవన్ కళ్యాణ్ ఇస్తాం అని చెప్పి. సో మరి ఆ రాజకీయాలను తట్టుకుని ఇటు పవన్ కళ్యాణ్ గారు నిలబడతారా, లేకపోతే ఏంటి పొజిషన్ నెక్స్ట్ ఎలా ఉండబోతున్నారు? అంటే రాజకీయాలు తట్టుకోనంటే ఏం లేదండి. అదే ఇప్పుడు పవన్ కళ్యాణ్ తన ఓన్ స్ట్రాటజీతో వస్తేనే కొద్దిగా బాగుంటుంది రాజకీయాల్లో. లేదు అంటే ఇప్పుడు కూటమి అన్నారు. చంద్రబాబు ఎలా అంటాడు, ఒక నాగపాములు అంటే అతను. చంద్రబాబు అనేది నాగపాము, ఎవరినైనా వాడుకుని వదిలేనో తను దిట్ట, అది అందరికీ తెలిసిందే. అతని దారిలో పడకుండా, పవన్ కళ్యాణ్ అతని ట్రాప్లో పడకుండా తను ఏదో చేసుకుంటూ వెళ్ళిపోతుంటే, తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతుంటే పర్లేదు. తన ట్రాప్లో పడ్డాడనుకో ఈసారి రావడం కూడా కష్టమే అవుతుంది. పవన్ కళ్యాణ్ కష్టమవుతుంది, కూటమి కూడా కష్టం. లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిలో ఏం గమనించారు? అంటే గమనించడం అంటే ఇప్పుడు రోడ్లు అనేది వేస్తున్నారు, చూస్తున్నాం. అంటే రోడ్లు అంటే ప్రతి చోట కూడా వేయడం లేదు కానీ స్టార్ట్ చేస్తున్నారు ఇప్పుడే. ఇంకోటి ఏంటంటే మన చంద్రబాబు నాయుడు గారు సంక్రాంతి లోపలనే రోడ్లన్నీ పూర్తి చేస్తాం అది ఇది అన్నారు. చాలా చోట్ల రోడ్లు అధ్వానంగా అట్లాగే తయారైనాయి. అంటే గుంతల రోడ్లు. ఇప్పుడు రీసెంట్గా మేము తూర్పుగోదావరి జిల్లాకి వెళ్ళాం. తూర్పుగోదావరి జిల్లాలోనే ఇప్పుడు రాజమండ్రి కాకినాడ రోడ్ ఇంకా ఇప్పుడు కూడా అలాగే ఉండిపోయింది, గుంతలుగా. అలా కొన్ని చేస్తా అన్నారు కానీ ఎటువంటి చేయలేదు. సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారు, ఆ హామీలు కూడా మనకి ఏదో ఒక దీపం పథకం దివాళీ పెడతామన్నారు. ఇప్పుడు దాకా దాని మీద ఎటువంటి రెస్పాన్స్ లేదు. అంటే ఏదో ఇప్పటి నుంచి కొత్త తీసుకునే దీపం పథకంలో తీసుకునే వాళ్ళకే ఇస్తున్నాము అనేది వచ్చారు కానీ ఇంకా ఇవ్వలేదు. ప్లస్ ఇంకోటి అమ్మఒడి
15,000 ఇస్తాం మేము, అంటే మీ జగన్ 13,000 ఇస్తున్నారు, మేము 15,000 ఇస్తామని చెప్పారు, అది ఇవ్వలేదు. నెక్స్ట్ ఉచిత బస్సు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కాంగ్రెస్ ఇక్కడ ఇచ్చింది, మేము అదే కాంగ్రెస్ ఇక్కడ తెలంగాణలో ఇచ్చింది, కర్ణాటకలో ఇచ్చింది అనే ఉద్దేశంతో అది అవే హామీలు అక్కడ ఇచ్చారు. చిరంజీవి గారు కూడా పదవి ఇస్తాం అంటున్నారు, ఏదో ఒక రాజ్యసభలో సీటు. మరి ఆయన మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చి తీసుకుంటారు అనుకుంటారు ఆ సీటు? చిరంజీవి గారు రాజకీయాల్లోకి రాకపోవడమే మంచిదండి. ఎందుకంటే ఇప్పుడు ఏదో తను రాజకీయాల్లో దెబ్బతినిపోయాడు, అంటే దెబ్బతినే వెళ్ళిపోయాడు. ఏదో సీఎం అయి ప్రజలు మంచి చేయాలని వచ్చారు, దెబ్బతిన్నాడు. మళ్ళీ ఇప్పుడు వచ్చి మళ్ళీ అంటే ప్రజలను కూడా నమ్మే స్థితిలో లేరు కదా ఎవరికి ఇప్పుడు. అయితే ఇప్పుడు లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారికి కొంతమందికి ఇన్సైడ్ వర్గాల్లో గొడవలు జరుగుతున్నాయి, ఈయన డిప్యూటీ సీఎం చేయాలి అని చెప్పి. అయితే ఒకవేళ ఇద్దరు విడివిడిగా వెళ్తే అప్పుడు జగన్ గారికి ఏమన్నా మైలేజ్ వచ్చే ఛాన్స్ ఉందంట? ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే మళ్ళీ పవన్ కళ్యాణ్ ఇప్పుడు అదే ఇప్పుడు కొన్ని ఓట్లు ఉన్నాయి. ఇప్పుడు అంటే కాపు కులం, కమ్మ కులం, రెడ్డి కులం, అంటే ఎక్కువ ఇవే ఆంధ్రప్రదేశ్లో అనేది ఎక్కువ డిమాండ్గా ఉండేది ఇవే. ఇప్పుడు కమ్మ కాపు రెండు కలిస్తేనే కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఆ రెండు ఓట్లు చీలిపోయాయి అనుకోండి, రెడ్డిస్కే అంటే ఇప్పుడు రెడ్డి కులం ఓట్లన్నీ జగన్కి తప్ప ఎవరికి పడవు. అప్పుడు ఏం జరుగుతుంది, ఖచ్చితంగా జగన్కి అది మైలేజ్ ఇస్తుంది. ఇప్పుడు కూడా ఏదో ఈవీఎంలో హ్యాకింగ్ జరిగినాయి, అవి జరిగినాయి ఆ ఉద్దేశంతో వచ్చారు గవర్నమెంట్లో, కానీ ఇప్పుడు ఒక ఊహాగానాలు అందుకుంటున్నాయి. అంటే దేశం మొత్తం అవే వచ్చాయి కదా, దేశం మొత్తం అవే వచ్చాయి కదా. ఇప్పుడు అదే టైం మరి సేమ్ లాస్ట్ టైం జగన్ గెలిచినప్పుడు కూడా అదే ఉన్నాయి కదా. అవునండి, ఇప్పుడు ఈవీఎం అదే అంటే ఇప్పుడు జగన్ మాట్లాడడం లేదు కదా, ఇప్పుడు రాహుల్ గాంధీ అదే మాట్లాడాడు, ఏది ఈవీఎంలు హ్యాక్ అయినాయి. ఇప్పుడు ఓన్లీ ఒక ఆంధ్రప్రదేశ్ కాదు, ఆంధ్రప్రదేశ్ చెప్పలేదు, ఇండియా వైడ్గా అదే జరిగిందని చెప్పారు. ఆల్మోస్ట్ మనకి ఎలన్ మాస్క్ కూడా అదే చెప్పారు కదా, ఈవీఎంలు హ్యాక్ చేయొచ్చు, ఈవీఎం మిషన్లో హ్యాక్ చేయొచ్చు అని అతను కూడా చెప్పాడు, చేసే ఛాన్స్లు ఉన్నాయని. అదే ఇప్పుడు మళ్ళీ జగన్ ఇప్పుడు నెక్స్ట్ నాకు తెలిసి ఫిబ్రవరి 2వ వారం మైలేజ్ వస్తుంది. ఫిబ్రవరి 2వ వారం నుంచి కూడా జగన్ జనాల్లోకి వస్తున్నారు అంటున్నారు. ఆ జనాల్లోకి వస్తే అంటే ఆ జనాల్లోకి వచ్చేటప్పుడు అడ్డుపడినా కూడా వీళ్ళకే నష్టం వస్తుంది ప్రభుత్వానికి. నమస్తే అన్న. నమస్తే అన్న. ఇప్పుడు ఏపీ రాజకీయాలలో మనం అసలు ఊహించని పరిణామాలు చోటు జరుగుతున్నాయి. ఇప్పుడు రీసెంట్ గా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి రాజీనామా చేసేసాడు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్లాన్ ఏంటంటే చిరంజీవి గాని రాజ్యసభలో కూర్చోట్లనుకుంటున్నారు. సో ఈ ప్లాన్ వర్కౌట్ అయితే అనుకుంటున్నారా? వర్కౌట్ అవుతున్నాను. ఎందుకంటే మెగా ఫ్యామిలీ అందరికీ తెలుసు, పవన్ కళ్యాణ్ నిజాయితీ మనిషి, నిజాయితీ పరి మనిషి. ఖచ్చితంగా ఎవరికి ప్రజల్లో అందరికీ తెలిసిపోయింది. ఒకటి ఎవరికి ఏం మోసం చేయడు, అది ఖచ్చితంగా రాజ్యసభలో చిరంజీవి సీట్ ఇచ్చినా కానీ మంచిదే కదా. అంటే ఇప్పటికీ కొంతమంది ఇప్పుడు తెలంగాణ చూసుకుంటే ఫ్యామిలీ పరిపాలన అంటని అది దెబ్బ కొట్టారు. సో ఇప్పుడు ఆంధ్ర అట్లనే అయింది. సో ఇప్పుడు మళ్ళీ అట్లనే వస్తే మరి అది అట్లనే అయితే ఫ్యామిలీ పరిపాలన అని అంటారు కదా అన్న. ఫ్యామిలీ పరిపాలన ప్రజల కోసం ఆలోచిస్తారు కదండి వాళ్ళు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ 10 ఏళ్ళు ఆయన ఎంత కష్టపడ్డాడు అందరికీ తెలిసిందే, తెలియకుండా ఏమీ లేదు. ఆయన ప్రజలకి మంచి చేయాలని వచ్చాడు కానీ ఏదో ఆయన దోచుకోవాలని లేదు. ఆయన ఒక సినిమా చేస్తే ఆయనకు దగ్గర ఏమన్నా కానీ కోట్లనే వస్తుంది. ఒక సినిమా సంవత్సరానికి ఒకే సినిమానే, 10 సినిమాలు అవసరం లేదు. ఒక సంవత్సరము కష్టపడ్డాడంటే రాజకీయంలో వీళ్ళందరి దగ్గర తిట్టించుకునేది అవసరం ఏముంది? లేదు కదా. జనాల్లో మంచి చేయాలి, జనాలకి మంచి చేసి నేను ఒక గొప్ప నాయకుడు కావాలి. చెగువీర ఫ్యాన్స్ ఆయన. చెగువీరనే ఒక దేవుడిలా భావిస్తాడు. ఆయన అడుగు జాడలోనే నడుస్తాడు ఈయన. అంతోకే నా బాగుంది పరిపాలన, అంతోకే మంచి పేరు వస్తుంది. సో ఇప్పుడు నాగబాబు గారిని మంత్రివర్గం తీసుకోవాలనుకుంటున్నారు. అండ్ అదే విధంగా చిరంజీవి గారి రాజ్యసభ. అంటే ఇప్పుడు ఇది ఫ్యామిలీ పరిపాలన అంటే అవుతుంది కదా. ఫ్యామిలీ పరిపాలన అంటే ఇప్పుడు అన్న, ఇప్పుడు వాళ్ళు లోపల వాళ్ళు ఏమేమి మాట్లాడుకున్నారో మనకు తెలీదు. కానీ ఎగ్జాంపుల్ గా సీఎం అంటూ పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా చేయాల్సి. అంటే ఇప్పుడు ప్రజెంట్ డిప్యూటీ సీఎం ఉన్నాడు, అది కూడా వద్దని కొంతమంది ఖచ్చితంగా పోదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం ని తీసేసినారంటే ఫ్యాన్స్ నిజంగా చెప్తున్నా యుద్ధం పగలెంగుతారు అందరూ. ఖచ్చితంగా అది సీఎం సీట్ నే కెలికి అది ఎవరికి ఏమేమి పెట్టాలో అక్కడ పెట్టేస్తారు. కాళ్ళు చేతులు తిప్పి ఒక సైడ్ లో కూర్చోబెట్టేస్తారు అంతే. అంటే ఇప్పుడు డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారికి అర్హత ఉందంటారా? ఇక్కడ నారా లోకేష్ అర్హత ఉందంటారా? పవన్ కళ్యాణ్ కి అర్హత ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ లేకపోతే టీడీపీ లేదు, బీజేపీ లేదు. అంతే, నిజంగా చెప్తున్నా. టీడీపీ అనేది బీజేపీ అనేది పవన్ కళ్యాణ్ నుంచే వచ్చింది. అందరూ ఓట్లు వేసింది కూడా పవన్ కళ్యాణ్ చూసే వేసింది ఓటు. అంత తప్పితే ఇంక వేరే వాళ్ళు ఇప్పుడు చంద్రబాబు నాయుడిని, ఈ నరేంద్ర మోదీ వాళ్ళంతా చూసే వేయలేదు. పవన్ కళ్యాణ్ ఆయన మాట్లాడే విధానం బట్టి ఆయన అరే ఈయన సీఎం గా గానీ అందరూ ఎక్కువ చూసి. అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ రాజీనామా చేసి మళ్ళీ బై ఎలక్షన్ లో సింగిల్ గా పోటీ చేసి ఖచ్చితంగా రా. ఏం చెప్పలేమన్నా, ఏపీ ఎట్లా జరుగుతుందో తెలీదు. కానీ
ఇంకొకసారి కానీ ప్రభుత్వాన్ని పడగొట్టి ఎలక్షన్ మళ్ళీ- పెడితే మాత్రం ఖచ్చితంగా సీఎం అంటే అవుతారు ఇప్పుడు కూటమి లేకపోతే పవన్ కళ్యాణ్ బలం లేదు, ఇక్కడ జనసేన లేకపోతే కూటమికి బలం లేదు అంటున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉంటేనే ఏదైనా కానీ ఆ, పవన్ కళ్యాణ్ లేకపోతే ఏమీ లేదు ఇప్పుడు ఆ. పవన్ కళ్యాణ్ నుంచి అందరూ జై జనసేన అంతే